మాకు అభివృద్ధి జరుగుతుంది ఎట్లా ఆలోచిస్తారు? పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీస్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో అరే అధికార పార్టీకి ఓట్లేస్తే మనకు అభివృద్ధి అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా 156 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇంకా బతికే ఉందని అర్థం. ఏమంటారండి? మీరేమంటారు? సో బీఆర్ఎస్ ఇక్కడ ఇంకా బతికే ఉంది. ఐ మీన్ వాళ్ళు ఇంకొంచెం అంటే కేటీఆర్ ఫీల్డ్లో లేడు. ఇప్పుడు కవిత చెప్పింది కానీ అది కరెక్టే. సోషల్ మీడియాలో ట్వీట్ చేసేటువంటి కేటీఆర్ గ్రౌండ్లో మాత్రం లేడు. సో ఒకవేళ కనుక సీరియస్గా కొంచెం పాదయాత్ర లాంటివి చేసి, గ్రామ దర్బార్ లాంటివి చేసి జనాల్లోకి విస్తృతంగా పోతే బట్ చెప్పలేం, ఏమైనా జరగచ్చు. కానీ ఇవన్నీ ఏం చేయకుండానే 156 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అంటే బీఆర్ఎస్ గెలిచినట్టేగా, ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నట్టేగా, ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ బతికినట్టేగా. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ఏ లేదు, అసలు కాంపిటీషనే లేదు, బీఆర్ఎస్ చచ్చిపోయింది, 4 ముక్కలైంది, సో హరీష్కి కేటీఆర్కి పడతలేదు, కేటీఆర్కి హరీష్కి కవితకు పడతలేదు, సో వీళ్ళ ముగ్గురిని సంతోష్కి పడతలేదు, వీళ్ళందరినీ కేసీఆర్ దూరం పెట్టేసిండు. సో రకరకాలుగా మాట్లాడినాం, మనం కూడా మాట్లాడినాం, నేను కూడా మాట్లాడినా. కానీ దీనికి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ పబ్లిక్ 156 స్థానాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 156 స్థానాలు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అంటే వీళ్ళకు లైన్ క్లియర్ అవుతుంది, రూట్ క్లియర్ అవుతుంది. ఇది కేటీఆర్ గమనించాలి, హరీష్ రావు గమనించాలి, కేసీఆర్ గమనించాలి. వీళ్ళు పాత చింతకాయ పచ్చడిలాగా అవినీతి చేసిన తిమింగలాలని ఫస్ట్ బీజేపీ ఎవరైతే ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారో, మండల ఇన్ఛార్జీలు ఉన్నారో, జిల్లా ఇన్ఛార్జీలు, అట్లాగే కొంతమంది దళిత బంధువులు నొక్కేసినటువంటి ఎమ్మెల్యేలు, కొంతమంది ముసలోళ్ళు, 60 సంవత్సరాలకి పైబడినోళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళని తీసేసి, పాత నీరుని తీసేసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అంటే సెకండ్ క్యాడర్ లీడర్స్ కొంచెం యువకులను, ఫీల్డ్లో తిరిగేటోళ్ళను, చురుకుగా ఉన్నోని ఎరవేసి పట్టుకొని కొత్త స్థానాలకు కనుక ఫ్రెష్ ఫేసెస్ని రంగంలోకి దింపితే ఏమైనా జరగచ్చు రానున్న ఎన్నికల్లో. కానీ వీళ్ళు మారుతారన్న నమ్మకం ఉందా? మారుస్తారన్న నమ్మకం ఉందా? ఇప్పుడు ఇందులో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు